నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. అనంతబాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసే డ్రైవర్ని దారుణంగా మట్టు పెట్టి డోర్ డెలివరీ చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. ఈ కేసుపై కూటమి సర్కార్ చాలా రోజులుగా ఫోకస్ పెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీకి ఇక మూడినట్టే అంటున్నారు. ఈ కేసులో ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టేందుకు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇందులో ఎమ్మెల్సీ తప్పును నిరూపించగలిగితే వైసీపీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంకును కూడా కదిలించవచ్చని భావిస్తుంది. ఈ కేసు విషయంలో జరిగిన తాజా డెవలప్మెంట్ కూటమి నేతలకి జోష్ నింపుతుండగా వైసీపీ నేతల్ని బాగా వణికిస్తుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని షేక్ చేసిన అంశంలో డెడ్ బాడీ డోర్ డెలివరీ ఒకటి. ఆ పార్టీ నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ ఎపిసోడ్ మాత్రం ఫ్యాన్ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టిందన్నది మాత్రం పచ్చి నిజం. వైసీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అయిన దళితుల మీద బాగానే ప్రభావం చూపిందంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఓటు బ్యాంకుకు పడిపోవడమే కాకుండా సీటు కూడా దక్కలేదు. గతంలో కంచుకోట లాంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అపజయాలకు పునాది వేసిందనే అభిప్రాయం అప్పట్లో అందరిలోనూ ఏర్పడింది. 2022 మే 18న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. హత్య చేశాక మృతదేహాన్ని కారులో తీసుకుని ఇంటి దగ్గర అప్పగించడం అప్పట్లో పెను సంచలనం కలిగించింది. శవ పరీక్షల్లో 31 గాయాలు 3 అంతర్గత గాయాలైనట్లుగా తేల్చాయి. దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాల ఆందోళనతో అనంతబాబును 2022 మే 23న అరెస్ట్ చేశారు. సుబ్రహ్మణ్యాన్ని తన హత్య చేసినట్లుగా అనంతబాబు ఒప్పుకున్నారని అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత కేసు విచారణలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం చూపారని, నాటి నుంచే శవాలను డోర్ డెలివరీ చేస్తానంటూ రాజకీయ ప్రత్యర్థులు వైసీపీ మీద సెటైర్లు వేయడం కూడా మొదలుపెట్టారు. చనిపోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడు కావడంతో తీవ్రత మరింతగా పెరిగిపోయింది. రకరకాల ఒత్తిళ్లతో సొంత పార్టీ అధికారంలో ఉన్న అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలల పాటు ఉన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయనని నేరుగా జనంలోకి పంపడానికి అప్పట్లో కాస్త వెనకాడింది వైసీపీ అధిష్టానం. అంతేకాదు, నాటి ప్రతిపక్షం చేస్తున్న మాటల దాడిని తట్టుకోలేక అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే అధికారికంగానే తప్ప అనధికారికంగా ఎమ్మెల్సీ వైసీపీ కార్యకలాపాల్లో పాల్గొంటూనే ఉన్నారు. దీంతో అనంతబాబుని జగన్ కాపాడుతున్నారనే అభిప్రాయం సర్వత్రా అయితే వ్యక్తమైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం హత్య కేసు పైన తీవ్ర ఆరోపణలు చేసింది టీడీపీ. తాము అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామంటూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి భరోసా ఇచ్చింది. అయితే అప్పట్లో కేసు ఫైల్ చేసినప్పుడు అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని ఉద్దేశపూర్వకంగా చంపలేదంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులు. అది కూడా వివాదాస్పదమైంది. ఇక ఛార్జ్ షీట్ వేయడంతోనూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు తెలుగుదేశం నేతలు. ఈ కేసులో సుబ్రహ్మణ్యం కుటుంబం తరపున తొలి నుంచి ఫైట్ చేస్తున్నారు అడ్వకేట్ ముప్పళ్ళ సుబ్బారావు. ఇప్పుడు అదే అడ్వకేట్ను ప్రాసిక్యూషన్కు సలహాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం అపాయింట్ చేయడంతో వైసీపీ వర్గాల్లో కలకలం రేగుతుంది. అంటే 7 డోర్ డెలివరీ కేసులో లోతుగా వెళ్లి వైసీపీ ఎమ్మెల్సీ చుట్టూ ఉచ్చు బిగించేందుకు సర్కార్ సిద్ధమైందన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అనంతబాబు కేసును వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని, తమ పార్టీ ఎమ్మెల్సీ అన్న ఉద్దేశంతో తప్పు చేసిన వ్యక్తిని కూడా వదిలేస్తుందని తొలి నుంచి ఏకిపారేస్తుంది టీడీపీ. ఇక ఇప్పుడు తమకు ఛాన్స్ వచ్చింది కాబట్టి గతాన్ని తవ్వేందుకు పలుగు పర రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ మీద తాజా పూర్తి నివేదిక కోరాలని పెద్దలు భావిస్తున్నారు. అప్పట్లో పోలీసులు హత్య కేసును సూసైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశారని, అందుకు కారణమైన వారిని సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్సీతో పాటు మరికొంతమంది ఉన్నట్లుగా చెప్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ఎలాగైనా అనంతబాబు బెయిల్ క్యాన్సిల్ అయ్యేలా కోర్టులో వాదనలు వినిపించేందుకు గట్టిగా గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం. అందుకు అవసరమైన మెటీరియల్ కూడా సిద్ధమవుతుందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అనంతబాబు వ్యవహారం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ దెబ్బకు దళిత వర్గాల్లో అపనమ్మకం పెరిగిందని వైసీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఓటమికి కారణాల్లో ఇది కూడా ఒకటనే అంటారు. దీంతో ఇప్పుడు ఈ కేసు దుమ్ము దులిపి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పుకోగలిగితే అది పొలిటికల్గా కూడా తమకు అడ్వాంటేజ్ అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు న్యాయం జరిగిందని దళిత వర్గాల్లో నమ్మకం కలిగించగలిగితే ఆ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందన్నది అధికార పక్షం లెక్కగా తెలుస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుబ్రహ్మణ్యం అంశం తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ కానుంది. కూటమి పైన అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతల గొంతులో అనంతబాబు వ్యవహారం పచ్చి వెలక్కాయ పడినట్టుగా మారిపోయింది. అందుకే అనంతబాబు ఏ కారణంతో డ్రైవర్ని హత్య చేశాడన్న విషయం మీద దృష్టి పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. తొలి నుంచి ఈ కేసును ఫాలో అవుతున్న అడ్వకేట్ను ప్రాసిక్యూషన్లో ఇన్వాల్వ్ చేయడం ఇందులో వ్యూహం అంటున్నారు. అనంతబాబు అరాచకాలు, దోపిడీలు, అతడిపై గతంలో రౌడీ షీట్ ఉన్న ఆ సమాచారాన్ని దాచిపెట్టి ఎలాంటి నేర చరిత్ర లేదని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకుని అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటం, ఆయన జైలు నుంచి విడుదలవటం జరిగిపోయాయి. ఈ బెయిల్ రావడానికి కారణమైన అధికారులు భర్తం కూడా పట్టనున్నారు. ఈ కేసులో కీలక సమాచారం పక్కాగా తీసుకుని కొలిక్కి తీసుకురావాలనుకుంటుంది ప్రభుత్వం. మొత్తానికి సుబ్రహ్మణ్యం హత్య కేసుపై కొత్త ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబును కార్నర్ చేయడానికి స్కెచ్ అయితే సిద్ధమైంది. అనంతబాబు మళ్ళీ ఓచలు లెక్కపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.